ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం మీనరాశి వారి ఏప్రిల్ 2026 గోచార ఫలాల గురించి తెలుసుకుందాము. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు, మొత్తం ఈ 9 పాదాల వారు మీనరాశి కిందకు వస్తారు. ఈ మీనరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు ప్రాంతంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్లయితే, మీనరాశి లగ్నంలో రవి శని ఇద్దరు కూడా లగ్నంలో ఉన్నారు. శని 1లో ఉన్నారు అంటే ఈ మీనరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. 12, 1, 2 స్థానాల్లో శని ఉన్న కాలం ఏలినాటి శని అంటారు. అంటే 7.5 సంవత్సరాలు, 7.5 అంటారు కదా, అదనమాట. అయితే ఇక్కడ శని లగ్నంలో ఉన్న సందర్భంలో కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు, అనారోగ్య సంబంధమైనటువంటి ఖర్చులు, బంధువులతో ఎడబాటు, ధన వ్యయము, అపకీర్తి ఇలాంటివన్నీ కూడా శని లగ్నంలో చేస్తాడు. అయితే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, శని లగ్నంలో అతను సువర్ణమూర్తిగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు జరిగేటువంటి స్థానభ్రంశము, బంధువులతో ఎడబాటు కానివ్వండి, అదేవిధంగా ఎక్కడ దూరంగా వాళ్ళు ఉండటం అనే దానికి ఇది పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు మీనరాశి వారికి. మరో పక్కన గురువు వీరికి 4వ స్థానంలో, మన యొక్క గృహస్థానంలో, మాతృస్థానంలో, వాహన స్థానంలో రజతమూర్తిగా మంచి పొజిషన్లో ఉన్నాడు. మామూలుగా గురువు 4వ ప్లేస్లో ఉన్నప్పుడు అధికారుల వల్ల అగౌరవము, బదిలీలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ లగ్నంలో ఉన్న శని కూడా ట్రాన్స్ఫర్స్ కారణము. ఈ రెండింటి కాంబినేషన్ మీరు తీసుకున్నట్లయితే గురువు 4లో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా వీరికి లగ్నాధిపతి 4లో ఉన్నారు కాబట్టి ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి అవకాశం ఉందని కూడా కనపడుతూ ఉంది. అదే టైంలో అవి పాజిటివ్గా పరిణమించేటువంటి అవకాశం ఉంది. మరోపక్క రవి 1లో ఉన్న సందర్భంలో వేళపాటున భోజనం చేయరు. మీరు వేళపాటున భోజనం చేయకపోవడం, అదేవిధంగా ఖర్చులు, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, ఎప్పుడైతే టైంకి భోజనం చేయమో డైజెస్టివ్ సిస్టమ్ వస్తుంది, దిగులు, కోపము, మనస్పర్ధలు, ఇలాంటి వాటికి రాహు కారణం అవుతాడు. మరోపక్క గురువు 4లో ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా పదవి నష్టం, బదిలీలు ఉన్నా కానీ రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి హీ విల్ గివ్ ఏ పాజిటివ్ రిజల్ట్. మరోపక్కన కుటుంబ స్థానంలో, అదేవిధంగా ధనస్థానంలో, వాక్స్థానంలో శుక్రుడు ఉన్నాడు. దీనివలన మీకు శుక్రుడు చాలా మేలు చేయబోతున్నాడు. శుభాన్ని, ఆరోగ్యాన్ని, ఆకస్మిక ధనలాభాన్ని, సంతోషాన్ని, పుత్రపౌత్ర ప్రాప్తిని, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధిని, కుటుంబ సౌఖ్యాన్ని, ధన వస్త్ర లాభాన్ని, అదేవిధంగా సుఖభోజనాన్ని, అదేవిధంగా ధనలాభాన్ని, రాజగౌరవాన్ని, తల్లిదండ్రులు పెద్దల నుంచి బహుమతుల్ని, ఇవన్నీ కూడా శుక్రుడు మీకు ఇప్పించబోతూ ఉన్నాడు. మరో పక్కన కేతువు 6లో ఉన్నటువంటి కేతువు కూడా శుభాన్ని, లాభాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని, శత్రుజయాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, అదేవిధంగా రుణాల నుంచి విముక్తిని కూడా ఈ కేతు ఇవ్వబోతున్నాడు. ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు మెయిన్గా ప్రాబ్లం ఇచ్చేటువంటి గ్రహాలు రవి, శని, బుధుడు, కుజుడు. రవి, శని, బుధుడు, కుజుడు. ఈ కుజుడు మీకు 12th హౌస్లో ఉన్న సందర్భంలో ధన నష్టాన్ని, అధికారులకు అసంతృప్తిని, కంటికి సంబంధించినటువంటి సమస్యలను, దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కుజుడు కారణం అయితే, మరోపక్కన బుధుడు కూడా 12th హౌస్లో ఉండి వ్యయాన్ని, ఒత్తిడిని, ఇతరుల నుంచి కష్టాలు, కుటుంబ సౌఖ్యాలు, సంకటము, దరిద్రం, ఇవన్నీ కూడా ఈ యొక్క బుధుడు 12లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే ఈ యొక్క రిజల్ట్స్, ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఈ నెల మొత్తం అదే విధంగా ఉండబోతున్నాయి. కేవలం ఈ నెల 30వ తారీఖు, ఏప్రిల్ 30వ తారీఖు మాత్రమే బుధుడు మీకు అనుకూలంగా రాబోతున్నాడు. అప్పటిదాకా ఈ రాహువు, కేతువు, గురువు, శని, శుక్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీరు మొత్తం నడిపిస్తారు. అంటే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ అన్నీ కూడా ఏదో ఒక రకంగా మీకు అనుకూలంగా ఉన్న సందర్భంలో మీకు రవి కానివ్వండి, బుధుడు కానివ్వండి, అదేవిధంగా కుజుడు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కూడా మీకు అనుకూలంగా ఏ కోశాన కనపడట్లేదు ఒక్క నెలాఖరు 30వ తారీఖు తప్ప. సో దట్ విష్ణు సహస్రనామం బుధుడికి, రవికి, అదేవిధంగా సూర్య నమస్కారాలు లాంటివి చేయండి రవికి, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ ముగ్గురిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. రవి, బుధ, కుజులు మీకు
ఈ నెలలో ఓవరాల్గా కూడా ఎక్కడ అనుకూలంగా లేరు కాబట్టి, అదేవిధంగా లగ్నంలో శని మీకు ఇబ్బంది పెట్టకుండా శివుడికి మీరు అభిషేకం లాంటిది కానీ, లేకపోతే శివుడు కూడా ప్రదక్షిణాలు చేయటం కానీ, లేకపోతే ఓం నమ శివాయ మంత్రం చేయటం కానీ చేసినట్లయితే శని కూడా మీకు కొంత అనుకూలమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ ఇల్లు, వాహనాలు, అదేవిధంగా చదువుకు సంబంధించింది కానీ, తర్వాత అదేవిధంగా తల్లికి సంబంధించిన ఖర్చులు పెట్టాలనుకుంటే కనుక ఈ సమయంలో మీరు ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉంది. సో దట్ మీ ఖర్చులు సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. స్వస్తి.